నిమిత్తము. నువ్వు ఏది నష్టపోతున్నావు? నా నిమిత్తము నువ్వు ఇంటిని నష్టపోతున్నావా? భూమిని నష్టపోతున్నావా? ఏం నష్టపోతున్నావు? నీ బంధుత్వాన్ని నష్టపోతున్నావా? అన్నదమ్ములు పిలిచావా? అక్క చెల్లెలు పిలిచావా? నీ డబ్బు ఖర్చు పెడుతున్నావా? పర్వాలేదు. నువ్వు ఇప్పుడు ఏం నష్టపోతున్నావు? పర్వాలేదు. నువ్వు హింసలో పడుతున్నావు దేవుని బట్టి. ఈ రోజుల్లో దేవుని బట్టి నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే ఆ మనిషికి హింసే, ఆ మనిషికి కష్టమే, ఆ మనిషికి కరువే, ఆ మనిషికి వస్త్రహీనతే. అందుకే ప్రభు అన్నాడు, హింసలతో పాటు రాబో కాలమందు నువ్వు ఇప్పుడు ఏదైతే త్యాగం చేశావో నేను 100 ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇస్తాడు? భూమి మీద. 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఉంటుంది. ఇప్పుడు నువ్వు దేవుని కొరకు నీ డబ్బు ఖర్చు పెట్టావా? నీ శరీరాన్ని ఖర్చు పెట్టావా? ప్రయాసపడుతూ భూములు నమ్మావా? నువ్వు ఏం చేసినా కూడా దేవుడు లెక్క కట్టి 100 కలిపి రాబో కాలమందు భూమి మీదే ఇస్తాడు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో అంత స్వాస్థ్యం 100 నీకు ఇస్తాడు. అర్థమైన